ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ కూడా నమస్కారం ఫ్రెండ్స్. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ అమ్మ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి ఈ ఒక్క మాట విన్నాక 24 గంటల లోపు నీ అకౌంట్లోకి 5 లక్షల డబ్బు వచ్చి చేరుతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. మరి అమ్మవారు ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరికైతే అమ్మవారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉన్నాయో వారందరూ కూడా ఈ వీడియోకి చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. దానికంటే ముందు మీతో చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతున్నాను. కామెంట్ సెక్షన్లో ఒక అమ్మ డివోటీ అండి షేర్ చేశారు. నిజంగా అంటే నాకు చాలా సంతోషం కలిగించింది. వారు వీడియోస్ చూస్తారంట మనవి. ఒక మాట అనుకున్నారంట, అమ్మ నేను ఈ వీడియో చూస్తూ ఉండే లోపల నాకు రావాల్సిన డబ్బు ఇవ్వాలి అనుకున్న వారి దగ్గర నుంచి, నాకు ఇవ్వవలసిన వారి దగ్గర నుంచి వచ్చేలా చూడు తల్లి అని చెప్పి. నిజంగా వీడియో పూర్తయ్యేలోపు వారికి ఆ డబ్బు చేరడం జరిగిందంట. నేను చాలా సంతోషపడ్డానండి మంచి జరిగినందుకు. అలాగా అమ్మవారు మన్ను వెంటనే నిమిషాల్లోనే అలా మన ఆశీర్వదించడం అనేది చాలా గొప్ప విషయం కదా ఫ్రెండ్స్. అది మీతో పంచుకోవాలని అనుకున్నాను. ఇప్పుడు అమ్మవారి యొక్క సందేశం ఏంటో మనం తెలుసుకుందాం. తల్లి, డబ్బు లేక ఎన్నో రకాల సమస్యలను, ఎన్నో రకాలైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నావు. సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి అని చెప్పి నీ ఆశలు, కలలు, కోరికలు అన్నీ తీర్చుకోవడం కోసం డబ్బు ఎంతో ముఖ్యం అని చెప్పి నీకు చాలా బాగా తెలుసు. కానీ నీవు ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నావు, ఎన్నో కష్టాలను పడుతూ ఉన్నావు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా మనిషి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ మనిషి ప్రశాంతంగా జీవించడానికి డబ్బు అనేది చాలా అవసరం. నీకు ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ తీర్చుకోవడం కోసం నీకు డబ్బు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాదు, నీ బిడ్డల చదువులకు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తీర్చుకోవడానికి, ఇంట్లో ఎటువంటి లోటు లేకుండా జరుపుకోవడానికి, పెంచుకున్న అప్పులు తీర్చుకోవడానికి, వీటన్నిటికీ కూడా డబ్బు చాలా అంటే చాలా అవసరం. కానీ బిడ్డ, నువ్వు సంపాదించిన సొమ్ము ఏదైతే ఉందో ఆ ధనం నెల వచ్చేసరికి ఇలా వస్తుంది, అలా ఖర్చు అయిపోతుంది. దుర్గమ్మ తల్లి, చేతిలో చిల్లి గవ్వ కూడా నిలవడం లేదు. సమాజంలో డబ్బు లేక ఎన్నో అవమానాలను పడుతున్నాము. నా తోటి వయసులో ఉన్నవారు ఎన్నో రకాలుగా సరదాలను అనుభవిస్తూ ఉన్నారు, ఎన్నో రకాలైన కోరికలను తీర్చుకుంటూ ఉన్నారు. కానీ కేవలం డబ్బు లేకపోవడం వల్ల నేను ఎక్కడ ఉన్నానో అక్కడే మిగిలిపోయాను. నలుగురు కూడా నన్ను ఎంతో చులకనగా చూస్తూ ఉన్నారు, ఎంతో చిన్నతనంగా నన్ను గౌరవిస్తూ ఉన్నారు. కానీ దీనంతటికి కారణం డబ్బు లేకపోవడమే అని చెప్పి నాకు బాగా తెలుసు. అమ్మా, అయినా కానీ నా స్తోమత ఇది, నా పరిస్థితి ఇది. ఇక నేను ఇంతకు మించి ఏమీ కూడా చేయలేను. ఇక నా జీవితం ఇలా వెళ్ళిపోవలసిందేనా దుర్గమ్మ తల్లి అని చెప్పి ప్రతిసారి కూడా నా దగ్గరకు వచ్చి బాధపడుతూనే ఉన్నావు. బిడ్డా, మనిషి జీవితంలో జీవనాన్ని సాగించడానికి ఎన్నో ఒడిదుడుకులను, కష్టాలను, ఇబ్బందులను తీర్చుకోవడానికి ధనం చాలా అవసరం. ధనం అంటే ధనం మూలం ఇది జగత్ అని అన్నారు కదా. అంటే ధనం ప్రతి అవసరాన్ని తీరుస్తుంది, ప్రతి కదలికను కూడా డబ్బు చాలా అవసరం. కానీ డబ్బే జీవితం కాదు, డబ్బే శాశ్వతం కూడా కాదు. మనుషుల యొక్క అనుబంధాలు, ఒకరి మధ్య ఒకరికి ప్రేమ, ఒకరి మీద ఏర్పరచుకున్న ఒకరికి నమ్మకం, ఇవన్నీ కూడా జీవితంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ నువ్వు అన్న మాట ప్రకారం డబ్బు చాలా అవసరం తల్లి. అటువంటి డబ్బు అనేది నీ చేతిలో ఎప్పుడు కూడా నిలవడం కోసం, నీ కోసం నేను ఒక మంచి మార్గాన్ని నీ ముందుకు తీసుకుని వచ్చాను. ఈ ఒక్క మార్గాన్ని
రోజుకు నువ్వు 11 సార్లు కనుక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో అత్యద్భుతమైన మార్పులు అనేవి జరుగుతాయి. బిడ్డ, నేను ఉన్నాను అని చెప్పి నువ్వు కనుక ఎలా తెలుసుకున్నావు చెప్పు? నేను ఉన్నాను అని చెప్పి నువ్వు నమ్ముకున్నావుగా, కనుకునే ఆ నమ్మకాన్ని బలంగా నువ్వు ఏర్పరచుకున్నావుగా. అందుకనే నేను ఉన్నాను అని నువ్వు అంగీకరిస్తున్నావు. అదేవిధంగా ఏదైనా సరే కానీ ఒక పనిని నువ్వు మొదలు పెట్టినా సరే ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మకంతో చెయ్యి. నువ్వు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ పని జరిగి తీరుతుంది. ఇలా నీ మీద నువ్వు ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటే ఆ నమ్మకం అనేది ఖచ్చితంగా నిన్ను నిలబెడుతుంది. అలాగే నేను ఇప్పుడు చెప్పబోయే మాట కూడా నువ్వు నమ్మకంగా కనుక చేసుకుంటే నీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు, సంతోషాలు అనేవి వచ్చి తీరతాయి అని చెప్పి నేను నీకు అభయం ఇస్తున్నాను. బిడ్డ, ఎప్పుడైనా సరే కానీ మనిషి మీద ఉన్న నమ్మకం, ఆ నమ్మకం ఎంత గట్టిగా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో ఆ మనిషి అంత బలంగా నిలబడగలుగుతారు. బిడ్డ, జీవితంలో ఎన్నో సాధించాలి అంటే ముందు నీ మీద నువ్వు నమ్మకాన్ని ఏర్పరచుకోగలగాలి. తల్లి, ప్రతిసారి కూడా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నాతో పాటు ఈ విశ్వం అనేది ప్రతిదీ కూడా ఆలకిస్తూ ఉంటుంది. ఈ పంచభూతాలు అనేవి నీ యొక్క ప్రతి కదలికను కూడా గమనిస్తూనే ఉంటాయి. కనుక ఈ పంచభూతాల సాక్షిగా, ఈ విశ్వం సాక్షిగా ఇప్పుడు నేను చెప్పే ఈ మాట నువ్వు ప్రతిరోజు కూడా 11 సార్లు కనుక నువ్వు చెప్పినట్లయితే కేవలం నెల రోజుల్లోనే, అంటే కేవలం 30 రోజుల్లోనే నీ జీవితంలో ఒక మహా అద్భుతమే జరుగుతుంది. తల్లి, దానికోసం ఏం చేయాలో నేను చెప్తాను, జాగ్రత్తగా విను. చక్కగా ఈరోజు సాయంత్రం ఎంత చక్కగా శుభ్రంగా చేసుకున్న తరువాత, చక్కగా స్నానం చేసిన తరువాత దేవుని ముందు ఒక దీపాన్ని పెట్టుకో. దీపం చీకటిని తొలగిస్తుంది, దీపం కర్మలను తొలగిస్తుంది, దీపం నీ యొక్క చీకటి బ్రతుకుని ఒక కొత్త వెలుగును చూపిస్తుంది. ఈరోజు ఏకాదశి, చక్కగా ఈ ఏకాదశి పైగా శుక్రవారం, నువ్వు గనక ఇప్పుడే ఈ క్షణంలోనే నువ్వు చక్కగా వీడియో పూర్తయిన తరువాత చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకున్నావుగా, అంతా చక్కగా ఇంట్లో దీపం వెలిగించుకో. దీపం వెలుగుని చూపిస్తుంది. ఈ విధంగా నువ్వు దీపాన్ని పెట్టుకున్న తరువాత భగవంతుని సాక్షిగా ఈ మాట కూర్చుని, ఇప్పుడు నేను చెప్పిన మాట, అది ఏంటో జాగ్రత్తగా నువ్వు విని చక్కగా అమ్మవారి ముందు కూర్చుని చెప్పుకో. అది నేను చెప్తున్నాను, జాగ్రత్తగా విను తల్లి. చెప్పనా మరి? బ్రింగ్ డివైన్ కౌంట్ నౌ. నేను చెప్పిన మాటను చక్కగా దేవుడి ముందు కూర్చుని 11 సార్లు అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా మీరు కనుక అనుకున్నారు అంటే కనుక మీరు చక్కగా తప్పకుండా నేను చెప్పిన ఈ మాటని ప్రతిరోజు కూడా స్నానం చేసిన తరువాత ఒక తెల్లటి పుస్తకాన్ని తీసుకుని, అంటే ఒక తెల్లని కాగితములు ఉన్న పుస్తకాన్ని తీసుకుని ప్రతిరోజు కూడా రోజుకు 11 సార్లు చొప్పున మీరు ఏదైతే సంకల్పించుకుంటున్నారో, నా దగ్గర ధనం రావాలి, నా దగ్గర డబ్బు ఉండాలి, లక్ష్మీదేవి నా దగ్గర స్థిర నివాసం ఉండాలి అని చెప్పి ఆ మాటను సంకల్పించుకుని, నా మనసులోని కోరిక తీరాలి అని చెప్పి విశ్వానికి మీరు ధన్యవాదాలు చెప్పుకొని, కోరిక నెరవేర్చమని విశ్వానికి రుణపడి ఉంటాను అని చెప్పుకుని, ధన్యవాదాలు చెప్పుకొని మీరు ఖచ్చితంగా ఈ మాటను 11 సార్లు ఒక్క 30 రోజులు కనుక రాసుకున్నారు అంటే కనుక ఇది రాసిన 24 గంటల్లోనే నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది. 30 రోజుల్లో నీ సంకల్పం ఎంత పెద్దదైనా కూడా ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకు అంటే కొన్ని పదాలకి, కొన్ని స్విచ్ వర్డ్స్కి అతీతమైన శక్తులు ఉంటాయి. ఇటు మన ఇండియాలో చాలామంది చాలా తక్కువగా ఈ స్విచ్ వర్డ్లను అయితే తక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇతర దేశాల్లో ఈ స్విచ్ వర్డ్లను ఉపయోగించి జరగవు అనుకున్న పనులు కూడా జరిపించుకొని
ఎంతో ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైతే డబ్బుకి ఇబ్బంది పడుతూ ఉన్నారో, చేతిలో డబ్బు నిలవడం లేదు, మాకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదు, మా చిన్న చిన్న అవసరాలను కూడా తీర్చుకోలేకపోతున్నాము, సంపాదించిన ధనం నీళ్లలాగా ఖర్చు అయిపోతోంది, ఏం చేయాలి తల్లి దుర్గమ్మ అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నారు. మీకేమి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు కదా ఫ్రెండ్స్. కేవలం ఈ మాటను రోజుకు 11 సార్లు రాయడం మాత్రమే. అది కూడా 30 రోజులు రాస్తే సరిపోతుంది. ఇది రాసి చూడండి, కానీ నమ్మకంతో రాసి చూడండి. నమ్మకంతో చేస్తేనే ఏ పనైనా సరే కానీ జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా కానీ మీ మీద మీరు నమ్మకం పెట్టుకుంటేనే ఏ పనులైనా సరే కానీ ఏ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయో ఇది కూడా అలాగేనండి, అలాగే జరుగుతుంది. కానుక నమ్మకంతో రాయండి. ఏముందులే అని చెప్పి చెయ్యొద్దు, కానీ సీక్రెట్గా ఈ పని చేసుకుని చూడండి. మీరు మీ జీవితంలో అసలు అప్పులు తీసుకుని మీ దగ్గర డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు కూడా స్వయంగా డబ్బులు మీ చేతికి తీసుకొచ్చి ఇస్తారు. మీకు ఉన్న అప్పుల సమస్యలు తీరిపోతాయి. మీరు చేస్తున్న పనుల్లో జీతాలు పెరుగుతాయి. చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలలో బాగా కలుసుబాటుతనం అనేది మీకు వస్తుంది. ఇలా ఏదో ఒక రూపాన డబ్బు అనేది అలా ప్రవాహంలాగా వస్తూనే ఉంటుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ మీద పడుతుంది. లక్ష్మీ కటాక్షం అనేది మీకు ఖచ్చితంగా కలిగి తీరుతుంది. కనుక ఖచ్చితంగా మీరు గనక ఈ వాడిని రాసుకుని చక్కగా చదువుకుని దేవుని ముందు దీపం పెట్టిన తర్వాత రాసుకోండి. ఒకవేళ దీపం పెట్టకపోతే రాయకూడదు అక్క అంటే, పెట్టకపోయినా కూడా చక్కగా స్నానం చేసిన తర్వాత మామూలుగా మీరు కింద కూర్చుని ఇలా రాసుకోండి. ఇలా రాసుకున్న తరువాత 24 గంటలు మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అయితే కలుగుతుంది, జరిగి తీరుతుంది. 30 రోజుల్లో మీ సంకల్పం అనేది ఖచ్చితంగా తీరుతుందన్నమాట. అర్థమైంది కదా. మరి ఈ వీడియోకి మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మవారు మీకు డబ్బు లేనితనం చూసి, మీకు పడుతున్న ఇబ్బందులను చూసి ఈరోజు నా నోటి ద్వారా ఈ సంకల్పాన్ని స్విచ్ వాడిని మీకు అందించేలాగా చేశారు. కనుక అమ్మవారి ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. మొదటిసారి మన అమ్మ సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ తల్లి అనుగ్రహం మనందరిపైన అష్టైశ్వర్యాలను ఆరోగ్యాలను ప్రసాదించమని ఆ తల్లిని మీ అందరి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. మనందరిపైన అమ్మ కృప కరుణ కటాక్షములు మనందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఉన్నానండి. తప్పకుండా మనందరికీ కూడా అప్పులు అనేవి తీర్చుకునే అవకాశం అనేది ఉంటుంది. ఒకరి దగ్గరకి వెళ్ళి చేయి చాచి దేహి అని అడగాల్సిన పరిస్థితి మనకు ఎప్పటికీ రాదు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి మంచి మనస్తత్వం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మనకు ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. చేతిలో మనకు ఎప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది. కోట్లకు కోట్లు లేకపోయినా మన అవసరాలు తీరుతాయి. అప్పు చేయాల్సిన పరిస్థితి అనేది ఉండదు. కొన్ని అంటే కొంతమంది వల్ల మనకు ధనం నష్టం వచ్చినప్పటికీ కూడా మనకు ఆ దైవం తోడుగా ఉండడం వల్ల ఎప్పటికప్పుడు మన అవసరాలు గట్టెక్కుతూ ఉంటాయి. కనుక మీరు సైలెంట్గా ఈ పని మనం చక్కగా చేసుకుంటూ వెళ్దామండి. మనకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు అనేవి ఉంటాయి. మన కష్టాన్ని ఎవరు గుర్తించాల్సిన పని లేదు ఫ్రెండ్స్. భగవంతుడు ఒక్కళ్ళు గుర్తిస్తే చాలు, మనకు మన మనస్సాక్షికి తెలిస్తే చాలు. కనుక ఎవరి పొగడ్తలు, ఎవరు విమర్శలు, ఎవరో ఏదో పేరు కోసం ప్రతిష్టల కోసం మనం ఏది చేయడం లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మన కర్తవ్యాలు మనం నెరవేర్చుకున్న వాళ్ళం అవుతాము. అంతేకాని ఒకరి కోసమో ఎవరో పొగడాలని ఎవరో చేయాలని ఇలాంటివి చేస్తే అవి ఎప్పటికీ కూడా మనం సాధించలేమండి. కనుక జీవితంలో దేవుడు మనకు 2 కాళ్ళు ఇచ్చాడు. కనుక మన కాళ్ళ మీద మనం నిలబడదాం. ఎందుకంటే కాళ్ళు లేని వాళ్ళకు తెలుసు ఆ బాధ ఏంటి అనేది. అట్లాగే చేసుకునే సమయం వచ్చినప్పుడు, తెలివి ఉన్నప్పుడు, కష్టం చేయగలిగినప్పుడు చేసుకోవాలి అంతే. అలా కాకుండా వృధాగా ఫోన్లో మాట్లాడుకోవడం, టైం వేస్ట్ చేసుకోవడం, పని ఉన్నప్పుడు వచ్చిన అవకాశాలను కూడా వదులుకోవడం, ఇట్లాంటివి చేస్తే రేపటి రోజున మనం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. శత్రువులకి నవ్వుకునే అవకాశాన్ని మనమే కల్పించిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే జనం గుంటనక్కల్లాగా కాచుకుని కూర్చుంటారండి. ఎప్పుడు నాశనం అయిపోతారా, ఎప్పుడెప్పుడు రోడ్ల మీద పడతారా అని చెప్పేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కూర్చుంటారు ఫ్రెండ్స్. జనాల మెంటాలిటీ ఏంటంటే పూర్తిగా తెలియదు. మహానుభావులు ఎవరో ఒకళ్ళు ఇద్దరు మంచి వాళ్ళు ఉంటూ ఉంటారు, కానీ
జనంతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి. జనాన్ని దూరంగా పెట్టేసేయండి. మరి ఒంటరిగా ఉండండి. మీ కుటుంబంతో ఉండండి. మీ భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోండి. పిల్లలతో చక్కగా ప్రేమగా మాట్లాడుకోండి. కోప ఆవేశాలు తగ్గించుకోండి. ఎవరిని ఇదేంటి అని అడగొద్దు. సైలెంట్‌గా దైవం పని దైవం చేసుకుంటూ ఉంటుంది. మన పని మనం చేసుకుంటూ ఉంటాం. దైవారాధన అంటే దైవ నామస్మరణ చేసుకోవడం ఇలాంటివి చేయండి. కాస్త ఒక పూట శివాలయానికి వెళ్ళడం, లేదంటే శుక్రవారం పూట లక్ష్మీ పూజగా చేసుకోవడం, అమ్మవారి గుడికి వెళ్ళడం, లక్ష్మీ స్తోత్రం చదువుకోవడం, ప్రత్యేకంగా దీపారాధన చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మనకు ఇంకా బాగా కలిసి వస్తుందండి. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈరోజు చక్కగా మనం ఈ విధంగా చేసుకుని అమ్మవారి కృప పాత్ర అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కూడా అమ్మవారిని కోరుకుంటూ ఉన్నానండి. మరి అమ్మవారి కరుణతో మనందరికీ కూడా ఈరోజు శుక్రవారం మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.